తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న 2 రోజుల్లో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వర్షాలు పడుతున్నాయంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి రాఘవేంద్రరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో నిన్నటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ వర్షాలకు రీజన్ ఏంటి, ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది, భారీ వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా, తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రజెంట్ బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి రాఘవేంద్ర రాజు గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు బంగాళాఖాతంలో ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయా? ఈ రైన్స్ కి రీజన్ ఏంటి? ముఖ్యంగా మనం సినాప్టిక్ కండిషన్ నుంచి మాట్లాడుతామంటే ఇప్పుడు వాయు బంగాళాఖాతంలో ఒక వాయుగుండం ఏర్పడడం జరిగిందండి. ఈ వాయుగుండం నిన్న మార్నింగ్ ఏర్పడి ఈరోజు స్లోగా మూవ్ అయ్యి అదే రీజన్లో ఉంది. ప్రస్తుతం మనకి ఉత్తర ఒడిశా అండ్ పశ్చిమ బెంగాల్కి తీరంలో ఉందండి. ఇది క్రమేపీ కొంచెం వాయుదిశగా కదులుతూ ఈ రాబోయే 24 గంటల్లో మనకి టువర్డ్స్ జార్ఖండ్, బీహార్ అలా వెళ్తుందని ఒక అంచనా ఉందండి. సో దీని ప్రభావం కారణంగా మనకి ముఖ్యంగా ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్లో అయితే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. మన తెలంగాణ పరంగా చూసుకున్నట్లయితే ఈ వాయుగుండ ప్రభావంతో పాటుగా నిన్న చూసుకున్నట్లయితే 23 డిగ్రీల అక్షాంశం దగ్గర ఒక తూర్పు పశ్చిమ షియర్ లైన్ అని ఒకటి ఉందండి. దాని కారణంగా మనకి నిన్న ఈ వర్షం ప్రభావం అయితే నిన్న ఉంది. ఇవాళ చూసుకున్నట్లయితే ఆ షియర్ ప్రభావం తగ్గి ముఖ్యంగా మనకి కొంకన్ అండ్ సౌత్ ఈస్ట్ అరేబియన్ సీ మీదుగా ఒక ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తనం వల్ల మనకి తెలంగాణ మీదుగా పశ్చిమ గాలులు ఉన్నాయండి. ఈ పశ్చిమ గాలుల ప్రభావం అండ్ వాయుగుండం ప్రభావం ఈ రెండింటి వలన కూడా ఈ రోజు కూడా మనకి కొంచెం వర్షాలు బాగా పడతాయి. దాంతో పాటుగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందండి. సో ఏ జిల్లాలకి అలర్ట్స్ జారీ చేశారు సార్ వర్షాలకు? ముఖ్యంగా మనం ఈ రోజు మాట్లాడుకుంటే అండి, మనం ఉత్తర అండ్ ఈశాన్య జిల్లాల్లో ముఖ్యంగా మనం ఇచ్చాం. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం అండ్ వరంగల్, మహబూబాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్ లో, పెద్దపల్లి ఈ డిస్ట్రిక్ట్స్ లో మనం 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం అయితే కురిసే అవకాశం ఉందండి. హైదరాబాద్ లో ఎలా ఉండబోతుంది సార్ సిచ్యువేషన్? రాత్రి హైదరాబాద్ లో చాలా భారీ వర్షం కురిసింది అని చెప్పొచ్చు. ఎంత మేర వర్షం పడింది? ఈ రోజు ఏమైనా ఛాన్స్? హైదరాబాద్ లో నిన్నైతే భారీ వర్షం అయితే నమోదవలేదండి. మనకు ఒక మోస్తరు వర్షపాతమే అత్యధికంగా 4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవడం జరిగింది హైదరాబాద్ లో. ముఖ్యంగా ఈ మనకి నార్త్ హైదరాబాద్ పటాన్ చెరువు అండ్ శేర్లింగంపల్లి ఈ ప్రాంతంలోనే ఎక్కువ మనకి వర్షపాతం నమోదైంది. అండ్ రాబోయే 2-3 రోజులు కూడా మాట్లాడుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు మనకి హైదరాబాద్ లో కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో ఎదురుగాల ప్రభావం ఉంటుందని అలర్ట్స్ ఇచ్చారు కదా, ఏ జిల్లాలో ఉండే అవకాశం? అక్రాస్ తెలంగాణ ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో కూడా మనకి 30 నుంచి గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగం ప్రతి గంటకు ఎదురుగాలు, ఉపరితల ఎదురుగాలు ఉండే అవకాశాలు ఉన్నాయండి. సో ఫ్యూచర్ లో భారీ రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఇప్పుడు ఎల్నినో ప్రభావం కూడా ఉంది కదా, సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదే ప్రస్తుతం ఈ వాయుగుండం ఏదైతే ఉంది ఒకసారి బలహీనపడితే మళ్ళీ మనకి వర్షపాతం అనేది తగ్గుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఆగస్ట్ మొదటి వారంలో ఏమన్నా మళ్ళీ ఈ అల్పపీడన ప్రాంతం ఏమన్నా కొంచెం ఏమంటాం ఒడిశా తీరంలో కానీ లేకపోతే ఉత్తరాంధ్ర తీరంలో కానీ ఏర్పడితే గనక మనకి తెలంగాణ మీద కొంచెం భారీ వర్షాలు కురిసే అవకాశాలు విరివిగా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలతో లోటు వర్షపాతం ఏమైనా కవర్ అయిందా? ఇప్పుడు ఎంత మేర లోటు ఉంది? మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే అంటే ఈ మంత్ చూసుకున్నట్లయితే మనం జూలై మంత్ కి -38% లోటులో ఉన్నామండి. మనం ఓవరాల్ గా మనం జూన్ 1 నుంచి చూసుకున్నట్లయితే సీజనల్ చూసుకుంటే మనం ఇప్పుడు -29% లోటులో ఉన్నామండి. ప్రస్తుతం అయితే కొన్ని మ్యాక్సిమం జిల్లాలు అయితే మనకి లోట్లోనే ఉన్నాయి. అండ్ కేవలం ఒక 3-4 జిల్లాలు మాత్రమే ప్రస్తుతం మనకి నార్మల్ కి దగ్గరగా ఉన్నాయండి. వర్షాలు కురుస్తున్నాయి, రైతులకు ఎటువంటి సూచనలు చేస్తారు? ఇవి సాగుకి సరైనటువంటి రెయిన్స్ అనుకోవచ్చా? ఎందుకంటే చాలా రోజుల నుంచి వానల కోసం వెయిట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి ఏం సూచనలు? అదే సాగుకి అంటే కొంచెం ఖచ్చితంగా ఇది ఉపశమనం కలిగించే వానలే.
కానీ ఈ వానలు మనకి ఆశించిన స్థాయిలో అయితే ఉండవండి. సో మనం ముందు నుంచి చెప్పినట్లే కొంచెం వరి, పత్తి వీటిని కొంచెం ఈ సంవత్సరం పక్కన పెట్టి మనం నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు, ఎస్పెషల్లీ అపరాలు, మిల్లెట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఇలాంటివి వేసుకోవాలని మనం చెప్తున్నాం. ఇప్పుడు కూడా అదే స్టేట్మెంట్ మనం కంటిన్యూ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడొచ్చు, ప్రస్తుతం బంగాళాఖాతంలో సినాప్టిక్ కండిషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వర్షాలు పడుతున్నాయని చెప్తున్నారు. రానున్న 2 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ నగరంలోని మేఘావృతమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM టీవీ, హైదరాబాద్.